మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారు ఈరోజు పాచికల ద్వారా అలాగే గవ్వల ద్వారా జాతకాలు చెప్పబోతున్నారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కమెంట్ ద్వారా మీ జాతకాలను తెలియజేయండి. ఈరోజు ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, గవ్వల ద్వారా తెలియజేయండి గురుగారు. తులారాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలని అనుకున్నప్పుడు వారు తెలుసుకునేటువంటి పాచికల ద్వారా కానీ గవ్వల ద్వారా కానీ అంటే ఇది పురాతన కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం. ఈ కాలంలో వీళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇదంతా గురువుల యొక్క పరంపర నుంచి, అనుష్ఠాన సిద్ధి నుంచి, సంకల్ప బలం నుంచి, దేహ ఆత్మ అనుష్ఠాన సిద్ధి సంకల్పం నుంచి, మంత్రానుష్ఠానం నుంచి, గురువుల యొక్క సాక్షాత్కారం నుంచి, దైవ బలముతోటి, ఒక మహామాయా శక్తి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహముతోటి ఇదంతా అనుసంధానమై ఉంటుంది. ఎంతో దివ్య దృష్టి సాక్షాత్కారం ఉంటేనే కానీ ఈ యొక్క సాహసోపేతమైనటువంటి పాచికల నుంచి కానీ గవ్వల నుంచి కానీ తెలియజేయడం కష్టమవుతుంది. కాబట్టి అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహముగా ఇప్పటికిప్పుడు నాకు నా జీవితంలో ఏం జరగబోతా ఉంది, ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవడం కోసం ఈ ప్రయత్నం తల్లి. కాబట్టి వీటికి అంతటి ప్రాచుర్యము, అంతట అనుగ్రహము వీటికి ఉంటుంది. కాబట్టి ఇవి చాలా పరమ పవిత్రమైనటువంటి విద్యా సాధనగా చెబుతారు వీటిని. కాబట్టి ఏ వ్యక్తికైనా సరే తన జీవితంలో ఇప్పటికి నా జీవితంలో అవుతుందా అవదా, ఇది అవునా కాదా, ఈ నిర్ణయం తీసుకొచ్చా తీసుకోకూడదా అనేటువంటి విషయాలను వెంటనే మనం తీసుకోవచ్చు. అది తల్లి. ముఖ్యంగా గురుగారు, మరి ఈ తులారాశి వాళ్ళైనా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి డిసెంబర్ మాసంలో ఓవరాల్గా ఎలా ఉంటుందనేది పాచికలు చూసుకొని అప్పుడు విద్యార్థుల గురించి మనం మాట్లాడుకుందాం. తులారాశి వారికి డిసెంబర్ మాసంలో ఏమని సూచిస్తుందనంటే చాలా శక్తివంతమైనటువంటి సాహసోపేతమైనటువంటి పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి వీరికి అన్ని రకాలుగాను కూడా బాధ్యతలతో కూడుకున్నటువంటి ప్రయాణాలు ఇందులో ఉంటాయని ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు అడిగినటువంటి విద్యార్థులకు ఎలా ఉండబోతోంది? విద్యార్థులు విద్యార్థినులు ఇద్దరు ఉంటారు తల్లి. ఓవరాల్గా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది, పాచికలు ఏం చెబుతున్నాయని అడిగితే ఎక్కువగా అవమానాలు ఎదుర్కొంటారు అని చెబుతుంది. డిసెంబర్ మాసంలో ఈ తులారాశిలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో విద్యార్థులకు ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా విద్యార్థినులు అంటే ఎక్కువగా అవమానాలు ఎదుర్కొనేది బాలికలు. అంటే విద్యార్థుల్లో ఎక్కువగా అవమానాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ రంగంలో ఎలాగ ఎదుర్కొంటారో అని అడిగితే ఎక్కువగా స్నేహితుల పూర్వం నుంచి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది ఈ నెలలో. విద్యార్థులు కూడా అంతే తల్లి. విద్యార్థులు ఇద్దరికి కూడా సమానమైనటువంటి అవమానాలు ఉన్నాయి. కాబట్టి వీరు తోటి విద్యార్థులలో ఘర్షణలు పడకుండా చాలా జాగ్రత్తగా అన్యోన్యతతో మంచి స్నేహపూర్వకంగా ఉండడం చాలా మంచిది. ఈ నెల ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు. అలాగే గురుగారు, ఈ ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పనిసరిగా తల్లి, తులారాశిలో డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఉద్యోగంలో చూద్దాం ఎలా ఉండబోతుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు తులారాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ మాసంలో శుభవార్తలు వింటారు. జీతం పెరగవచ్చు, ఉద్యోగాలు ప్రమోషన్ రావచ్చు, మంచి గుర్తింపు రావచ్చు, మంచి ప్రైజులు గెలుచుకోవచ్చు, అదేవిధంగా మంచి గౌరవాలు, ప్రశంసలు ఇవన్నీ కూడా వీళ్ళు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఒక 20% అనుకూలంగా ఉంది. అది ఆడవాళ్ళకి ఎక్కువగా ఉందా, మగవాళ్ళకి ఎలా ఉండదో కూడా చూడవచ్చు. మనం తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళలో డిసెంబర్ మాసంలో పురుషులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే కొత్తగానే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవడానికి అవకాశాలు 90% ఉన్నాయి. ఇప్పుడు స్త్రీమూర్తులకి ఎలా ఉందో చూద్దాం. వీరికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకు తక్కువగా ఉన్నాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.
కుటుంబ బాధ్యతలు, ఆర్థికపరమైన భారాలు మరియు వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి నిస్సహాయతతో కూడుకున్నటువంటి ప్రయత్నాలు, అంటే చాలా సంవత్సరాలు ఉద్యోగం చేసి మానేసి మళ్ళీ ప్రయత్నాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా వీరికి ఇవన్నీ అల్టిమేటం అనమాట. అందుకని స్త్రీమూర్తులకు అవకాశాలు ఈ నెలలో తక్కువగా ఉన్నాయి. పురుషులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతారు. చాలా సంవత్సరాల నుంచి ఉద్యోగం ఖాళీగా ఉన్నారండి, ఏ ఉద్యోగం చేయట్లేదు అనేటువంటి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది దీంట్లో ఉన్నటువంటి ఫలితాలు తల్లి. సార్ ముఖ్యంగా గురుగారు అమ్మాయిలకు తక్కువ ఉందన్నారు కదా, సో దీనికి ఏదైనా పరిహారం ఉందా? తప్పనిసరిగా తల్లి, స్త్రీమూర్తులు అంటే మహిళలకు ఈ డిసెంబర్ మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు మీరు ఉద్యోగ ప్రయత్నం కానీ చేస్తే అది సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగితే, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక దేవాలయం దగ్గరకు వెళ్ళి ఎరుపు రంగు లేదా నలుపు రంగు వస్త్రాన్ని, అక్కడ ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర పెట్టండి. చాలు, చక్కటి పరిష్కారం. అంటే జాకెట్ ముక్కల అంతే తల్లి. ఒక నలుపు వస్త్రము లేదా ఎరుపు వస్త్రాన్ని మీ ఊరు గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా ఒక నవగ్రహాల దేవాలయంలో అక్కడ సమర్పించండి. చాలు, మంచి ఫలితాలు పొందుతారు. గురుగారు మరి ముఖ్యంగా వివాహం జరగని వారికి, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పనిసరి డిసెంబర్ మాసంలో తులారాశి వారికి కళ్యాణ యోగం. అంతే, కళ్యాణ యోగము డిసెంబర్ మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి అవకాశము లేదు, తక్కువగా ఉందని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి 99% వాయిదానే పడుతుంది. గురుగారు మరి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఏదైనా సక్సెస్ అవ్వాలంటే పరిహారం ఏదైనా ఉందంటారు? అది కూడా చూద్దాం తల్లి. మరి గవ్వల శాస్త్రం ద్వారా మన పరిష్కారాలు తెలుసుకుంటాము. ఇక్కడ పరిష్కారంలో చాలా చక్కటి పరిష్కారాలు వచ్చాయి. తులారాశిలో జన్మించి డిసెంబర్ మాసంలో కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా పురుషులైనా స్త్రీలైనా కానీ వివాహ యోగాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకటే పరిష్కార మార్గం ఉంది. ఆ పరిష్కార మార్గం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏం చేయాలి అని అడిగితే, పసుపు రంగు వస్త్రములో గుప్పెడి బియ్యమును వేసి దానిని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదలాలి. ఇది కూడా తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందుగా. తులారాశిలో పుట్టి డిసెంబర్ మాసంలో కళ్యాణం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా వివాహం దగ్గర ఆటంకాలు ఎదురవుతూ ఉంటే పసుపు రంగు వస్త్రములో గుప్పెడి బియ్యమును వేసి ఈ మూటను తల్లిదండ్రులు పిల్లలు వెళ్ళి ఒక పారే నీళ్ళల్లో వదిలి నమస్కారం చేసుకుని రావాలి. అంతే తల్లి, ఇంకేం అక్కర్లేదు. వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం ఏర్పడుతుంది. ఇలా ఎందుకంటేనమ్మా, ప్రకృతి ధర్మం నుంచి ఈ మానవ దేహానికి కొన్ని అతీతమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. అవి అనుగ్రహిస్తేనే మన శుభయుక్తాలు అన్నీ బాగుంటాయి. వాటిని మనం విస్మరించి బ్రతుకుతున్నాం కాబట్టి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అంతే తల్లి. గురుగారు మరి ముఖ్యంగా వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారు ఈ మాసం? చక్కగా తల్లి, తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి సంతాన యోగం ఉందా లేదా, ఎలా ఉండబోతుందో చూద్దాం. సంతాన యోగానికి అనుకూలత ఉంది, అవకాశం. అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మొదటి సంతానం దగ్గర కాస్త ఇబ్బందులు వస్తాయి. రెండో సంతానం నుంచి అనుకూలత వస్తుంది. అంటే మనం చాలా సందర్భాలు చూస్తే ఎవరికైనా అభాషణ అయిందండి, లేకపోతే ఇబ్బంది అయిందండి, తొలి కానుపు పోయిందని చెప్తుంటారు, మనం వింటూ ఉంటాం. వారికి రెండో ప్రయత్నాలు ఇప్పుడు సక్సెస్ అవుతారు, ఫెయిల్యూర్స్ లేవు, బాగుంటుంది అని చెప్పొచ్చు. గురుగారు ముఖ్యంగా మరి ఈ మాసంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా తల్లి, తులారాశిలో డిసెంబర్ మాసంలో రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతా ఉంది. విపరీతమైనటువంటి ధనయోగం, మంచి పదవీకాంక్ష, మంచి యోగము అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కానీ సమయం వీళ్ళ చేతిలో లేదు. అందుకని ఏంటంటే కళ్ళ ముందు వీరికి అన్ని అనుకూలంగానే ఉంటాయి తల్లి, కానీ ఎలాంటి ప్రమాదాలు వీళ్ళకి పొంచి లేవు. ఈ నెల తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి డిసెంబర్ మాసంలో చాలా బాగున్నారు. అయితే నలుపు రంగు వాహనంలో కానీ ప్రయాణం చేస్తే కాస్త జాగ్రత్తలు పాటించాలి రాజకీయ నాయకులకి. గురుగారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు, సో విదేశ యోగం ఉందంటారా ఈ మాసం? విదేశీ ప్రయత్నాలు చేయాలనుకున్నటువంటి తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో ఫలితాలు జరుగుతున్నాయా జరగవా చూద్దాం. బ్రహ్మాండంగా జరుగుతాయి. తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి డిసెంబర్ మాసంలో మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తే ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు లేవు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, చేయొచ్చు. గురుగారు ఓవరాల్గా ఈ మాసం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చేసుకునే సాధారణ సులభమైన దైవారాధన ఏదంటారు, ఎలాంటి పరిహారాలు చేయొచ్చు? మీరు ఒకటి గమనించండి అమ్మా, కేవలము పాచికల గవ్వల విధానంలో మాత్రమే మీకు పరిష్కార మార్గాలు చాలా చిన్నగా ఉంటాయి. అంటే
మనకు అనుకూలంగా మన చుట్టూ ఉన్నటువంటి మానవ వనరులను అనుకూలతగా చేసేటువంటి పరిష్కారాలు వస్తాయి. ఎందుకనంటే ఇది ప్రకృతి ధర్మానికి రిలేటెడ్ కాబట్టి. ఇప్పుడు ఓవరాల్గా తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుంది, దాని మీదకి సంబంధించినటువంటి ఆరాధన ఏం చేసుకోవాలి, ఏ పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ నెల మీరు ఆరాధించవలసినటువంటి దైవము హనుమాన్. కాబట్టి మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం అనేటువంటిది మంచిది. మరి ఇలా ఎలాంటి పరిష్కార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక తీపి పదార్థాన్ని వీరు గృహంలోనే సిద్ధం చేసుకుని కేవలము పిల్లలకు మాత్రం పెట్టే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఆటంకాలు కలగకుండా మంచి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అని అంటే తులారాశిలో జన్మించిన వాళ్ళు డిసెంబర్ మాసంలో మీకు అవకాశం కుదిరినప్పుడు ఒకరోజు చాలు. అది ఏదైనా ఒక 10 మందికో 15 మందికో పిల్లలకు మీ చేత్తో మీరే పంచే ప్రయత్నం చేయండి. తీపి పదార్థాన్ని పంచడం ద్వారా మీరు శుభవార్తలు వింటారు. ఇది పరమాత్మ తల్లి. గురుగారు, మొత్తం మీద డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలని పాచికల ద్వారా గవ్వల ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.